నేను ఆయన పై వస్త్రం మాత్రము ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకొని. ఎందుకంటే తనలో తాను అనుకుంటుంది. ఎందుకు ఆవిడతో మాట్లాడుకుంటుందంటే ఎవరితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు కాబట్టి. మీరు ఏమి పొందాలనుకుంటున్నారో మనం వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. ఆల్వేస్ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన యొక్క విశ్వాసమును నీరు కార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజున చాలా మందికి దేవుని యొక్క వాక్యంని కన్ఫెస్ చేయడానికి ఎందుకు టైం లేదంటే వాళ్ళ టైం అంతా వేరే వాళ్ళతో మాట్లాడటానికి వేస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ టైం అంతా వాళ్ళే మాట్లాడుతున్నారు, వినటానికి వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు కట్ చేస్తే మీతో మీరు మాట్లాడటానికి టైం ఉంటుంది. దీన్నే ప్రభు ఏమన్నాడంటే, విశ్వసించు మన ఎడల తాను కనపరచు అపరిమితమైన మహత్యం ఎట్టిదో. ద బ్రెత్ ఆఫ్ గాడ్ విల్ ఓన్లీ ఫాల్ అపాన్ ద పీపుల్ దట్ కన్ఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని యొక్క వాక్యముని కన్ఫెస్ చేస్తూ ఉంటారో, see the people that confess, that activate their voice, or the ones that will activate the power of God over their life. There will be many people. చాలా మంది అంటారు, నా జీవితంలో ఎందుకు ఇట్లా అద్భుతం జరగలేదండి? బికాస్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లం. అది ఏంటి అంటే, యువర్ స్పిరిట్ ఇస్ ఇన్యాక్టివ్. యు బెటర్ యాక్టివేట్ యువర్ స్పిరిట్. మీ ఆత్మ సంబంధమైన వ్యక్తిని మీరు యాక్టివేట్ చేయడం ప్రారంభించినట్లయితే మీరున్న స్థలం సడన్ గా ఎండిపోయిన స్థలం ఒక్కసారి ఇట్లా పుష్పించినట్టు అయిపోతుంది. సడన్ గా అప్పుడు దాకా లేని నీళ్లు కనబడతాయి, అప్పుడు దాకా లేని ప్రొవిజన్ కనబడుతుంది, అప్పుడు దాకా లేని హీలింగ్ కనబడుతుంది, అప్పుడు దాకా లేని బ్రేక్ త్రూ కనబడుతుంది.